శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరోపకారం పరమధర్మం గురించి తెలుసుకుందాం. కృష్ణ పరమాత్మ పాండవులు రాయబారిగా హస్తినాపురానికి వచ్చి యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం లేదని చెప్తూ పాండవులు రాయబారిగా హస్తినాపురానికి వచ్చి పాండవులతో సంధి చేసుకోమని సలహా ఇస్తాడు. అందుకు దుర్యోధనుడు ఏమాత్రం అంగీకరించక కృష్ణుడు యుద్ధం తప్పదంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో దుర్యోధను కలుసుకున్న పరశురాముడు జరిగిన విషయం అంతా తెలుసుకుంటాడు. దుర్యోధనుడికి ఎలాగైనా నచ్చచెప్పి యుద్ధాన్ని నివారించాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పరశురాముడు దుర్యోధనుతో ఇలా అంటాడు, నాయనా దుర్యోధన, నీకు నీ వారికి మేలు చేసే కథ ఒకటి చెప్తాను విను అని. పూర్వం దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు. భుజబలంలో కానీ పరాక్రమంలో కానీ అతడికి సాటి లేరు ఎవ్వరు. అంత గొప్ప పరాక్రమశాలి అయిన అతను ప్రతిరోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగించుకొని బాగా అందంగా అలంకరించుకుని రత్న కిరీటం ధరించి ఖడ్గాన్ని చేత్తో పట్టుకుని సభకు వచ్చి సింహాసనం మీద కూర్చునేవాడు. వందిమాగదులు తన పరాక్రమాలను కీర్తిస్తూ ఉంటే విలాసంగా వింటూ ఆనందించేవాడు. ఈ భూలోకంలో ఎవరైనా నాతో యుద్ధం చేయగల మహావీరులు ఉన్నారా అని ఆయన బలగర్వంతో విర్రవీగుతూ ఉండేవాడు. దంభోద్భవుడి పరాక్రమాలని తెలిసిన రాజులు ఎవరు కూడా అతనితో యుద్ధానికి దిగేవారు కాదు. అతనికి అహంకారం రోజు రోజుకి పెరిగిపోయింది. దాని తోడు అనుచరులు కూడా దంభోద్భవుడిని పొగుడుతూ ఆయన గర్వాన్ని ఇంకా పెంచారు. ఒకరోజు దంభోద్భవుడి దర్బారికి దూరదేశం నుంచి కొందరు విప్రులు వస్తారు. ఈ తతంగం అంతా చూసి, మహారాజా, మీరు నిజంగా మహావీరులు బలాక్రమ సంపన్నులు అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులు అనే వ్యక్తులు ఉన్నారు. నియమనిష్టతో తపస్సు చేసుకుంటున్నారు. వారిని జయించగల వీరులు ఎవ్వరు లేరు. కాబట్టి వారితో యుద్ధం చేసి గెలవండి అని అంటారు. విప్రుల నోటి వెంట తనకంటే వీరులు ఉన్నారు అనే మాట ఈ దంభోద్భవుడికి కోపాన్ని తెప్పిస్తుంది. నన్ను మించిన వీరులు ఉన్నారా అని గంధర్వమాదన పర్వతానికి చేరుకుంటాడు. ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేసుకుంటున్న నరనారాయణను చూసి తొడగట్టి యుద్ధానికి పిలుస్తాడు. ఈ నరనారాయణ తమ ఆశ్రయానికి వచ్చినటువంటి రాజుకు అతిథి సత్కారాలు చేస్తే, నాకు అన్నీ అనవసరం, యుద్ధం చేద్దాం అంటాడు. మహారాజా ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశం తపస్సు చేసుకునే మునులం మేము, మాతో యుద్ధం చేయాలని కోరిక మీకెందుకండి అని రాజుని వద్దంటారు. తనతో యుద్ధం చేయాల్సిందే అని గట్టిగా పట్టుబడతాడు దంభోద్భవుడు. విల్లు ఎక్కుపెట్టాడు. రాజు గర్వాన్ని గ్రహించిన నరుడు నవ్వుతూ ఈ దర్భం తీసుకుని, ఇదిగో రాజా, ఈ గడ్డి బరక ఒక్కటి చాలు, నీ సైన్యాన్ని నిలబెడుతుంది అంటూ వదిలాడు. ఆ రాజు ఆ బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డి పరక అన్ని బాణాలని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. సైనికులందరూ ముక్కులు చెవులు తెగిపోయి బాధతో అరవటం ప్రారంభిస్తారు. రాజుకి తల తిరిగింది. సేవకులందరూ కూడా పలాయనం చిత్తగిస్తారు. వీరు సామాన్యులు కాదని గ్రహించినటువంటి రాజు ఆయుధాలు కింద పడేసి నరనారాయణ పాదాల మీద వాలి, ఆర్య, నన్ను క్షమించండి, నా గర్వం తొలగిపోయింది అని దీనంగా ప్రార్థిస్తాడు. నరనారాయణ నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు కలిగిన వాడు పేద సాధలకు దానం చేసి గొప్పవారు కావాలి. అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జలను రక్షించడానికి తమ శక్తిని ఉపయోగించాలి. అంతేకాని అహంకారంతో విర్రవేగటం మంచిది కాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం అని ఉపదేశిస్తారు. దీంతో దంభోద్భవుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి ప్రజల శ్రేయస్సే పరమావధిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అనేక దాన ధర్మాలు చేస్తూ కాలానికి అతీతమైన కీర్తి సంపాదిస్తాడు. కాబట్టి దుర్యోధన, నువ్వు కూడా నీ అనుచర గణం చేస్తున్న పొగడ్తలకు పొంగిపోవద్దు. వాస్తవాన్ని గ్రహించు. అహంకారాన్ని విడనాడు. అహంకారం బలగర్వం ఎప్పటికీ నిలిచేవి కావు.
అవి మనల్ని నాశనం చేసే తీయని కత్తులు అంటూ పరశురాముడు దుర్యోధనుడికి నీతి బోధిస్తాడు. ఆ బోధనలో అప్పటికీ ఎప్పటికీ మంచి మాటల మూటలవి. మహాభారతం కేవలం కథల సమాహారం మాత్రమే కాదు, కథల చాటున మనకు నీతి ధర్మాలని బోధించే సద్గురువు. అందుకే భారతాన్ని చదివి విడిచిపెట్టకుండా అందులో నీతిని ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. మనకు లభించిన సిరి సంపదలు, శక్తియుక్తులు, ఇతర సామర్థ్యాలు అన్నీ కూడా ప్రజాశ్రేయస్సుకు పరోపకారానికి మాత్రమే వినియోగించాలి. అలా కాకుండా తన శక్తికి తానే మురిసిపోతూ గర్వంతో కన్ను మిన్ను చూడకుండా ప్రవర్తించే వారికి గర్వభంగం తప్పదు. మహాభారతంలో మనకి ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి పరోపకారమే పరమధర్మం. మనకు ఏదైనా ఉంటే ఇతరులకు దానం చేయటం, సహాయం చేయటం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేసి మనం మంచి వ్యక్తిగా నిలబడాలి. రాజు ప్రజల శ్రేయస్సే పరమావధిగా రాజ్యాన్ని పరిపాలించాలి. దాన ధర్మాలు చేస్తూ విప్రులను గౌరవిస్తూ ప్రజల సంక్షేమానికి పాటుపడాలి. మహాత్ములు అనేక బోధనలు చేస్తూ ఉంటారు. ఆ మహాత్ముల బోధనల్ని, మంచి మాటలు మనం నిరంతరం పాటిస్తూ మంచి మార్గంలో పయనించి మనం చక్కని ఉత్తమ గతులను పొందుతూ ఉంటాం. కాబట్టి ఋషులు మనకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం అనుసరిస్తూ మంచిగా ప్రవర్తించాలి. యుద్ధం చేస్తే బంధువులు, స్నేహితులు అందరూ కూడా మరణిస్తారు. అందువల్ల యుద్ధం వద్దు అని దుర్యోధనుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో హితోక్తులు చెప్తాడు. కానీ ఆ మంచి మాటల్ని దుర్యోధనుడు వెనక చివరికి ఆ యుద్ధంలో మరణిస్తాడు. కాబట్టి మంచి చెప్పిన ఎవరైనా సరే దాన్ని గ్రహించి ఆ మంచిని మనం అనుసరించాలి. రంతిదేవుడు ఎంతో పరోపకారం చేసి తన శరీరాన్ని కూడా త్యాగం చేశాడు. అలాంటి మహాపురుషుల యొక్క గాథలు చదువుతూ మహాభారత కథలను వింటూ మననం చేసుకుంటూ అందరికీ కూడా సహాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఈ విధంగా పరోపకారం పరమధర్మం అని గ్రహించాలి. భగవద్గీతలో చెప్పినట్టుగా మితాహారం కలిగి మనోవాక్కాయాలను స్వాధీనం చేసుకుని కామక్రోధ బలహంకార గర్వాలన్నింటినీ విసర్జించి ధ్యానయోగంలో ఉంటూ శాంతచిత్తుడై మహనీయుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. అలాంటి బ్రహ్మజ్ఞాని యందు మనం పరాభక్తిని పొందుతూ భగవంతుడు మనని ఐక్యం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అహంకారం, గర్వం అన్నీ కూడా వదిలి ఇతరులని ప్రేమగా చూసి పరులకు సేవ చేస్తూ దాన ధర్మాలు చేస్తూ జీవితాన్ని గడపాలి. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.